హ్మ్. ఓకేనా అమ్మ, మీరు స్టార్ట్ చేయొచ్చు. కనీసం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా వందే వాల్మీకి కోకిలం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. 16 సద్గుణాలు ఉన్నటువంటి వాడు. కొన్ని లక్షణాలు చెప్పాడు. సద్గుణాలు అనండి, మరొకటి అనండి, మరొకటి అనండి. ఉన్నటువంటి వాడు ఎవరు అని నారదుణ్ణి వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తే ఆయన ఈ 16 కాదు, మరొక 78 గుణాలు ఉన్నవాడు అని చెప్పి రామకథను క్లుప్తంగా చెప్తాడు. ఈ 16 స్వభావాన్ని తెలియచెప్పేది. రాముణ్ణి తలుచుకోగానే ఎవరికైనా సరే ఆనందం కలుగుతుంది, కలగకుండా ఉండడం కష్టం. అలా కలిగినప్పుడు వాటి గురించి ఆ కంటి ముందు రాముడు కనపడుతూ ఉంటే చెప్పేటటువంటి మాటలు మిగిలినవి. అది తత్వం అయినా కాకపోయినా రూపు కనపడంగానే భావన వచ్చేస్తుంది. కనుక ఆ విధంగా రాముడి యొక్క లక్షణాలని చెప్పి కథ అంతా చెప్తే ఇక్కడ రామ కథ యొక్క ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకోక తప్పదు. స్వసూక్తీనాం పాత్రం రఘుపతి తిలకమేకం కలయతాం కవీనాం కో దోషస్తు గుణ గణనాం అవగుణ యదేతైర్నిర్మేషైర్ అపరగుణ లుబ్ధైరివ జగత్సా జగత్స్యాసాదేకశ్చక్రే సతత సుఖ సంవాస వసి అని చెప్తాడు జయదేవుడు. ఆయన జయదేవుడు అష్టపదులతో పాటు రామకథని కూడా ఒక కావ్యంగా రచించాడు కదా. అందులో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీలో ఏవి అవగుణాలు లేవంటారయ్యా? లేకపోవడం ఏమిటి? నీలో అవగుణాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి ఉంది జాగ్రత్తగా. పైగా నీ కథ అందరూ రాస్తున్నారు రాస్తున్నారు అంటాం. కవీనాం కోదోష సతు, కవులలో లోపం ఎక్కడుంది? నీ
అన్ని గుణాలలోనూ కలిసిన ఒక అవగుణం ఏమిటంటే ఏ అవగుణం లేక ఒక్క దుర్గుణం కూడా లేకపోవడం అన్నది నీకున్నటువంటి ఆ గుణాలలో అవగుణం అది. రాముడు అనగానే ఒక్క దుర్గుణం కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. ఒక్క దుర్గుణం కూడా లేకపోవడం అనేటటువంటి ఒక అవగుణం నీలో ఉండడంతో సద్గుణాల పట్ల లోభబుద్ధి కలిగినటువంటి కవులందరూ నీ గురించి రాస్తూనే ఉంటారయ్యా. ఏం చేస్తాం? ఎందుకు అందరూ రామాయణం రాశారు అంటే, రామకథ రాయనటువంటి వారు భారతీయ సాహిత్యకారుల్లో ఎవ్వరూ లేరండి. ప్రతి వారు రచించారు. వాల్మీకి రచించాడు సరే, మరి ఆ కవికుల తిలకుడైనటువంటి కాళిదాసు రచించాడు, భౌభూతి రచించాడు, జయదేవుడు రచించాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ప్రముఖమైనటువంటి కవులుగా పేర్కొనదగిన వాళ్ళందరూ కూడా రామకథ రచించారు. ఆ రచించడం దేనివల్ల అంటే సుగుణాల మీద ఉన్నటువంటి లోభబుద్ధి. అమ్మో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అని. అలాగే భరద్వాజుడు రచించాడు రామకథ, నారదుడు రచించాడు, అగస్త్యుడు రచించాడు, అగస్త్యుడు కూడా రచించాడు, భోజుడు చెంపు రామాయణం రాశాడు, సరే కాళిదాసు రఘువంశాన్ని రాశాడు. భవభూతి భవభూతి మహావీర చరిత్ర, ఉత్తర రామచరిత్ర, అనర్ఘరాఘవం రచించారు. ఇలా ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ రచనలు చేశారు, రామకథ రచించారు. తెలుగులో కూడా నన్నయ్య రచించాడంట. దాంట్లోంచి పద్యాలు ఆరో ఎన్నో దొరుకుతాయి, అంత ఎక్కువ పద్యాలు దొరకవు నన్నయ్య రచించినటువంటి రామాయణంలో నుంచి. తిక్కన నిర్వచనోత్తరం రామాయణం రాశాడు, ఎర్రన రాశాడు. ఆఖరికి నిన్న మొన్న ఆ పరాయి మతాల గురించి పరాయి సిద్ధాంతాలు ప్రతిపాదించటం కోసం ఒక ఆవిడ విషవృక్షం అన్న పేరుతో రామకథను రచించింది. ఇంకా రామకథ రచించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి వాళ్ళు రచించారు. జైనులు రచించారు, బౌద్ధులు రచించారు. ఎవరైనా తమ సిద్ధాంతాలు ప్రతిపాదించుకోవాలి అంటే, తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవాలి అంటే, ఆ సిద్ధాంతాలనేటటువంటి మందుకు పనికొచ్చే సిరప్ లాగా రామాయణాన్ని ఉపయోగించుకున్నారు. అటువంటి రామకథని ఇంతమంది ఎందుకు రచించారంటే, అందులో ఉన్నటువంటి సద్గుణాల మీద ఉన్నటువంటి లోభ బుద్ధి, అవి ఇంకా 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 కావాలనేటటువంటి ఆలోచనతో వాటిని చూసి వదిలిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రచించటం అన్నది ఆ విధంగా అనేకమైనటువంటి కవులు రచించారు. తెలుగులో విశ్వనాథ వారు అంటారు, తెలుగులో వాళ్ళందరూ రచించారన్నారు కదా, ఆయన అంటారు, మరల ఇదేల రామాయణం అన్నచో మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నావయ్యా నువ్వు, ఇంతమంది రాశారు అంటే, వాళ్ళ నాన్నగారు అడిగారట, ఇన్ని రచనలు చేశావు కదయ్యా, ఇన్ని రచనల్లోనూ నువ్వు రాశావు, అన్ని బాగున్నాయి, నీ కవిత్వం అంతా బాగుంది, కానీ ఒక్క ఆ జీవుడు ఉద్ధరించబడే రామకథ రాయలేదు కదయ్యా అని. అందుకని తండ్రి గారు ఆ మాట అన్నారని చెప్పి రాశారు. మనం గమనించినట్టయితే రామాయణం రచించినటువంటి కవులందరూ శివభక్తులండి. ప్రతి వాళ్ళు శివభక్తులుగానే కనపడుతూ ఉంటారు, మొల్ల గాని మరొకళ్ళు గాని. అయితే ఈయన ఏం చెప్తారంటే, ఎందుకు మరలనిదేల రామాయణం బన్నచో, ఎందుకు రామాయణం రాస్తున్నావయ్యా అంటే, మనుషులందరూ తినిన అన్నమే తినుచున్నది ఇన్నినాళ్ళు. ఇన్నాళ్ళు అన్నం తింటుంటే అన్న విసుగొచ్చిందా, అన్నం చాలా ఎక్కువైపోయింది ఇంకా చాలు అని వేరే తిందామని రాల. అలాగే చేసిన సంసారమే చేయుచున్నది, అదే సంసారం చేస్తున్నారు జీవులందరూ, మళ్ళీ ఎక్కడ మార్పు లేదు. తనదైన అనుభూతి తనది గాన, తన అనుభూతి తనది గనక తప్పనిసరిగా అందరూ కూడా రామకథని రచిస్తారు అని చెప్పి, ఆ విధంగా అందరి చేత రచించబడినటువంటి రామకథ యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే, ఎందుకు అంటే రాముడు అనేటటువంటి పదానికి ఉన్న అర్థం
ఆయన నామకరణం చేసినప్పుడు చూద్దాం. ఈయన ఎట్లాంటి వాడంటే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని చెప్పిన చోట ధర్మజ్ఞుడు. రాముడు ధర్మం అంతా ఒక చోట తీసుకొని వచ్చి నిలువెత్తుగా రాసిపోస్తే ఏమవుతుందంటే రాముడు అన్న రూపం తయారవుతుంది. అటువంటి రాముడు ధర్మం తెలిసినటువంటి వాడు. అంటే ధర్మం తెలిసిన వాడు ఏం చేస్తాడు? తాను ధర్మాచరణ చేయడమే కాదండి, అందరి చేత చేస్తాడు. రాముడి గురించి చెప్తూ ఏం చెప్తారంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మశ్చ స్వజనశ్చ చ రక్షిత. తన ధర్మాన్ని జీవలోకాలన్నింటినీ రక్షించటమే కాక, అంటే సమస్తమైనటువంటి జీవులని రక్షించటమే కాక, ధర్మాన్ని రక్షించటమే కాక, తన ధర్మాన్ని రక్షించటమే కాక, తన వారి యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. అందరూ తమ తమ ధర్మాలని చక్కగా పాలించేట్టుగా చూసేటటువంటి వాడు రాముడు. నేను ధర్మపాలన చేస్తాను, మిగిలిన వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదు అనుకోడు. తాను ధర్మపాలన చేస్తాడు గనక అందరూ ధర్మ మార్గంలో ఉండాలి అని అనుకుంటాడు. అందరూ ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చేస్తాడు. తానొక్కడు ఉంటే సరిపోదు ఆయనకి. తనతో పాటుగా అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చేసేటటువంటి వాడు. తనది తన వారిది అందరిది కూడా ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు. ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడుగా, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడుగా చెప్పడం జరిగింది. అలాంటి రాముడు ధర్మ మార్గాన్ని రక్షించేటటువంటి వాడు. ఈయన ఎలాంటి వాడు? ఈయన గురించి మారీచుడు చెప్తూ రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు విగ్రహం, ధర్మమంతా ఒక రాశి తీసుకొచ్చి పోత పోస్తే రాముడు అనే పేరున్నటువంటి విగ్రహంగా తయారవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా తయారైనటువంటి రాముడు అనబడే ఈ విగ్రహం ఏదైతే ఉందో, ఈ విగ్రహాన్ని, ఈ ధర్మం ఎలా ఉంది అన్నది ఆయన జీవితాన్ని మనం గమనించినట్టయితే అర్థమవుతుంది. ఆయన జీవితంలో ఏది కూడా ధర్మం తప్ప మరొకటి లేదు. ప్రతి విషయంలోనూ ధర్మ మార్గాన్ని అనుసరించినటువంటి వాడు. ధర్మం అనే దానికి మనం నిర్వచనం చెప్పుకున్నాం. ధర్మం అంటే ధరించేది, ధరించబడేది. ఏది అయితే ఈ సృష్టిని ధరిస్తూ ఉందో అది ధర్మం. ఏది ఈ సృష్టి చేత ధరించబడుతూ ఉన్నదో అది ధర్మం. ఈ ధర్మాన్ని తాను పరిపూర్ణంగా నిర్వర్తించాడు. ఏ విధంగా అంటే చిన్నతనం నుంచి మనం ముందర అనుకున్నాం, మానవులకి మొట్టమొదట సంబంధం కలిగింది ఎవరితోనూ? తల్లి, ఆ పైన తండ్రి. మొదటి మొదటి చుట్టరికం తల్లితో ఉంటుంది. ఆ తర్వాత తండ్రితో, అటుపైన బంధువర్గాలందరితో. వాళ్ళ పట్ల తన ధర్మం ఏముందో అది పూర్తిగా చక్కగా రక్షించినటువంటి వాడు, ధర్మాన్ని పాలించినటువంటి వాడు. దీన్ని ఏమనాలి? పుత్రధర్మం అంటే. కొడుకులు ఎట్లా ఉండాలి అన్న దానికి ఉదాహరణ రాముడు. రాముణ్ణి గురించి గనక మనం తెలుసుకున్నట్టయితే, ఒక్క నిమిషం, ఎందుకు నాది బ్లర్ అయిపోతుంది మధ్య మధ్యలో. ఒక్కసారి నేను ఐ లీవ్ అండ్ జాయిన్ 1 minute. పుత్రధర్మం. పుత్రుడు ఎలా ఉండాలి? పుత్రుడు ఎలా ఉండాలి అంటే
ఎవరైనా రాముడిలా ఉండాలి అని మనకి చెప్తారు. మనం రామాయణం చదివి చూసినట్టయితే రామకథని, బాపు గారు కూడా రామాయణం తీశారు సినిమా. అందులో అరణ్యవాసానికి బయలుదేరేదాకా ఎక్కడ రాముడు నోరెత్తి మాట్లాడినట్టు లేదు. ఇది చిన్నపిల్లల ధర్మం. ఎప్పుడూ కూడా పెద్దల ఎదుట వారు నోరెత్తి మాట్లాడకూడదు. అడిగితే తప్ప నోరెత్తకూడదు, మాట్లాడకూడదు. ఇది పిల్లల యొక్క ధర్మం. ఇది ఈనాడు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే ఎంతవరకు దీన్ని మనం ఆచరణలో పెడుతున్నాము, లేదా మన పిల్లలు ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి రాముడు నోరెత్తి పలికింది ఎక్కడ కనపడుతుంది అంటే తాటక సంహారం సమయంలో నువ్వు తాటకని సంహరించు అన్నప్పుడు ఆ, ఆలస్యం చేస్తే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇంతకు ముందు స్త్రీ అని ఆలోచిస్తున్నావా, అందరూ చేశారు, విష్ణువు చేశాడు, ఇంద్రుడు చేశాడని చెప్పినప్పుడు అది కాదు అని సమాధానం చెప్పినప్పుడు మాత్రమే రాముడు నోరెత్తి పలుకుతాడు. ఈ శబ్దం ఏమిటి, పెద్ద ధ్వని వినపడుతోంది, తెలియచెప్పమని విశ్వామిత్రుని అడిగినప్పుడు మాత్రమే రాముడు మాట్లాడతాడు. ఈ ఆశ్రమం ఎలా ఉంది, ఇలా ఉంది ఏమిటి, ఒకప్పుడు బాగుంది అని అనిపిస్తోంది, ఎవరిది ఆశ్రమం, ఎందుకు ఇట్లా ఉంది అని అడిగినప్పుడు మాట్లాడతాడు. అప్పటి వరకు రాముడు ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు. అంటే పెద్దల మాట వినడం, ఆచరించటమే పుత్రధర్మం. అంతేగాని కనీసం నువ్వు విశ్వామిత్రుడు వెంట వెళ్ళు అంటే ఎందుకు వెళ్ళాలి అని అడగలేదు, వెళ్ళిన తర్వాత ఎప్పుడు రావాలి అని అడగలేదు. విశ్వామిత్రుడు ఏం చేయమంటే అది చెయ్యమని చెప్పంగానే సరేనన్నాడు. విశ్వామిత్రుడు కూడా తాటకని సంహరించే సమయంలో నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే నేను ఆలోచించింది స్త్రీ అని కాదు, మా మీ మాట వినమని మా తండ్రి గారు చెప్పారు గనక, చెప్పింది చెప్పినట్టు చేయడమే నా ధర్మం గనక మీ మాట ఆచరిస్తాను నేను. నాకు ఇందులో ఆలోచించేది కానీ ఇది ధర్మమా అధర్మమా అని ప్రశ్నించుకునేది, దాని గురించి తర్కించేది కానీ లేదు. మా నాన్నగారు విశ్వామిత్రుల వారి మాట వినమన్నారు, ఆయన ఏం చెప్తా చేయమన్నారు చేస్తా, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు నేను చేయగలిగింది ఏమిటి అంటే, ఎందుకు ఆలోచించాను అంటే అక్కడ స్త్రీ కదా, ఎంత బలం ఉపయోగించాలి, ఎట్లా కొట్టాలని ఆలోచించాను తప్ప సందేహించి కాదు అంటాడు. అంటే పితృవాక్య పరిపాలన ఏ స్థాయిలో ఉంది అంటే విశ్వామిత్రుడు ఏం చెప్తే అది ధర్మమా అధర్మమా అని కూడా ఆలోచించకుండా చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేయడానికి పూనుకోవడంలో ఉంది రాముడి యొక్క పితృవాక్య పరిపాలన. తర్వాత దేనికని తీసుకెళ్ళాడు ఈయన విశ్వామిత్రుడు, యాగ సంరక్షణ కోసం తీసుకెళ్ళాడు. యాగ సంరక్షణ అయిపోయిన తర్వాత మునులందరూ మిథిలా నగరంలో జనకుడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి వెడుతున్నాం, మనమంతా బయలుదేరుతున్నాం అని అంటే విశ్వామిత్రుడు బయలుదేరాడు. విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణుడు, మీరు వెళ్ళొద్దని లేదు, బయలుదేరమని లేదు, వాళ్ళు బయలుదేరేశారు. ఎందుకు, విశ్వామిత్రుడు ఎప్పుడు ఏం చెప్తే చెయ్యాలి తప్ప తనంతట తానుగా ఒక నిర్ణయం తీసుకోడు. ఎందుకని తీసుకోడు, విశ్వామిత్రుడి మీద మాట మీద గౌరవమా, తండ్రి గారు విశ్వామిత్రుడి మాట వినమన్నారు గనక ఆయన ఏం చెప్తే అది. మిథిలా నగరానికి రా అంటే వెళ్ళాడు. అయ్యో ఇంతకాలం యాగ సంరక్షణకు పంపించారే, యాగ సంరక్షణ అయిపోయింది కదా, మేము ఇంకా మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాము, ఈ అడవిల్లో తిరగడం ఏమిటి, గడ్డి మీద పడుకోవడం ఏమిటి, ఎండుగడ్డి మీద కదా పడుకున్నారు వాళ్ళు పాపం, ఎండుగడ్డి మీద పడుకోవడం ఏమిటి, ఈ కందమూలాలు తినడం ఏమిటి, ఇదంతా అవసరమా, అయిపోయింది, ఏదో ఒక ఋషికి మా నాన్నగారు మాట ఇచ్చారో మాట ప్రకారం వచ్చాము, పని అయింది, తిరిగి వెళ్తామని అన్నారా, అనలా. విశ్వామిత్రుడు రమ్మంటే వెళ్ళారు. నాయన ధనుస్సు చూడు అన్నారు, చూశాడు. చూడు అంటే అర్థం ఏమిటి, దీని సంగతి చూడు అంటే అర్థం ఏమిటి, కంటితో చూడమనా, ఇల్లు జాగ్రత్తగా చూడు అంటే అలా రెప్పవేయకుండా చూస్తూ దొంగలొచ్చి దోచుకుపోతూ కూడా ఉంటే చూస్తూ ఉండమని కాదు కదా అర్థం.
చూడు అంటే దాని వ్యవహారం ఏమిటో చూడము. పుట్టుకుని విరిగి కూర్చుంటే మరి సీతాదేవినిచ్చి వివాహం చేస్తానన్న సందర్భంలో అక్కడ ఏం మాట్లాడు, ఆయనే జనకుడే చెప్తాడు నీ వీళ్ళందరినీ తండ్రి గారిని వాళ్ళని పిలిపించమని. చాలా మందికి సందేహం కాదా, విల్లు విరిచినటువంటి వాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు కదా జనకుడు. మరి విల్లు విరిచాడు కదా, విల్లు ఎక్కువ పెడితే చాలు, విరవడం కూడా కాదు, విల్లు ఎక్కువ పెట్టినటువంటి వాడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు కదా. మరి విల్లు ఎక్కువ పెట్టిన సందర్భంలో ఎక్కువ పెట్టడం ఏమిటి, విరిగే ఊరుకుంది. మరి సీతని వివాహం చేసుకోవాలి కదా లెక్క ప్రకారం. చేసుకోనున్నప్పుడు మాట తప్పాడా? ఒకవేళ విశ్వామిత్రుడు గాని సీతని ఇక్కడే పరిణయం చేసుకో అని చెప్పి ఉంటే ఏం జరిగేదో విశ్వామిత్రుడు చెప్పరు. ఎవరి ధర్మం వాడు జాగ్రత్తగా పాటించారండి. రక్షితా స్వస్య ధర్మస్య జీవలోకస్య రక్షిత అని కదా చెప్పారు. తన ధర్మం తాను పాటిస్తూ ఇతరుల ధర్మంలోకి వెళ్ళిపోతే ఊరుకునేవాడు కాదు రాముడు. ఇతరులు కూడా తమ తమ ధర్మాన్ని చాలా జాగ్రత్తగా పాటించేట్టుగా చూసేటటువంటి వాడు కనుక విశ్వామిత్రుడు చెప్పలేదు గనక నోరు మూసు కూర్చున్నాడు. తండ్రి గారు వచ్చారు, వివాహం చేసుకోవడం అయింది. ఇంతవరకు పితృవాక్య పరిపాలన బాగానే ఉంది. 12 ఏళ్ళు సుఖంగా ఉన్నారు, రాజ్యానికి వెళ్ళారు, వివాహమైంది, ఆనందంగానే ఉన్నారు. ఒకరోజు పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. సంతోషం అన్నాడు రా. మర్నాడు పొద్దున్నే పిలిచి తెల్లవారిందో లేదో వనవాసం అని తండ్రి గారు చెప్పలా. తండ్రి గారి అభిప్రాయం అది అని చెప్పి కైక చెప్పింది. సరేనన్నాడు. అదేమిటి దానికి దీనికి కూడా సరేననడం, దానికి ఒప్పుకున్నవాడు దీనికి కూడా ఒప్పుకోవడం ఏమిటి అంటే కారణం తండ్రి మాట ఏది చెప్తే అది ఒప్పుకో. ఇక్కడ చాలా మందికి సందేహం వచ్చేది, రాముడు పితృవాక్య పరిపాలకుడు ఎక్కడయ్యాడు? ఇక్కడ తల్లి కదా చెప్పింది. పితృశబ్దానికి మాతాపితృలు ఇద్దరు కూడా మాతాపితృభ్యాం కలిపి తల్లి అంటారు. పితృశబ్దానికి ఇద్దరు అని అర్థం వస్తుంది. తల్లి మాట కాదు, తల్లి మాట అని కూడా అనుకోవడానికి వీల్లేదు. కైకేయి మాటగా కూడా కాదు. అది ఏమని చెప్పింది కైకేయి? మీ తండ్రి గారు నాకిచ్చిన మాట నీతో చెప్పడానికి సందేహించారంది. అంటే అది ఎవరి అభిప్రాయం? దశరథుల వారి అభిప్రాయం. కనుక తండ్రి మాటని పాటించాడు. తండ్రి మాటని పాటించి అరణ్యానికి బయలుదేరుతూ ఉంటే దశరథుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళొద్దు నాయన, నువ్వు ఇక్కడే ఉండు, నన్ను చంపి సింహాసనం మీద కూర్చో, లేదంటే నన్ను చెరసాలలో పెట్టి సింహాసనం మీద కూర్చో. రాజ్యం బలవంతుడిది కనుక అసలు నీదే ఈ రాజ్యం. నీ రాజ్యం గనక నేను అడ్డుపడితే నేను నీకు శత్రువుని అవుతాను గనక శత్రువుని సంహరించి నీ రాజ్యాన్ని నువ్వు తీసుకోవడంలో తప్పు లేదు. సింహాసనం మీద కూర్చో, తను చంపనన్నా చంపు, లేదన్నా చెరసాలలోనన్నా పెట్టు అని చెప్పాడు. ఈ మాటలు చెప్తే రాముడు విన్నాడా? వినలేదు. తండ్రి మాట వినని వాడు పితృవాక్య పరిపాలకుడు ఎట్లా అయ్యాడండి? చాలా మంది పిల్లలు అడిగేటటువంటి సందేహం ఇది. ఇక్కడ పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాటని పాటించాడు. తండ్రి మాట అంటే తనతో చెప్పిన మాటేనా? తండ్రి ఎవరికో ఇచ్చినటువంటి మాటను పాటించాడు. తండ్రి ఎవరికో ఇచ్చిన మాట ఎవరికి ఇచ్చాడు? తన భార్య అయినటువంటి కైకకి ఇచ్చాడు. కైక మాట పాటించాడంటే పితృవాక్య పరిపాలన చేసినట్టు, తండ్రి మాట నిలబెట్టినట్టు. ఒకవేళ తండ్రి మాట విని రాముడు గనక సింహాసనం మీద కూర్చుంటే ఈ రాజ్యం నాకే కావాలి అని గనక అనుంటే ఏం జరిగేది? రాముడు రాజ్యంలో కూర్చుని ఉండేవాడు, ఆయనకి పెద్ద దోషం కూడా వచ్చేది కాదు. తండ్రి గారు చెప్పారు గనక పెద్ద దోషం అన్న అసలు లేకుండా పోదు. కానీ ఏం జరిగేది? తండ్రి నరకానికి వెళ్ళేవాడు, దశరథుడు నరకానికి వెళ్ళేవాడు. ఎందుకు దశరథుడు నరకానికి వెడతాడు అంటే దశరథుడు అసత్యం పలికిన వాడు అవుతాడు. ఏమిటి అసత్యం? కైకతో అంతకుముందు చెప్పాడు, నీకు వరాలు ఇస్తాను అన్నాడు, మాట ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఆ మాట ఒట్టేయించుకుంది.
మాట ఇస్తానని చెప్పు, అవేమిటో నేను చెప్తానంది. అవన్నీ అన్నాక అవన్నీ చెప్పిన తర్వాత వాటిని సరేనని చెప్పి తాను అంగీకరించి వరాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ఏమైంది? దాన్ని అమలు జరపకపోతే దశరథుడు అసత్యాన్ని పలికిన వాడు అవుతాడు. అసత్యాన్ని పలికి నరకానికి వెళ్తాడు. తండ్రి నరకానికి వెళ్ళేటటువంటి పని చేయడం కుమారుడుగా రాముడి యొక్క లక్షణం కాదు. పితృభక్తి అంటే తల్లి తండ్రి చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా వినడంతో పాటు తండ్రి ఇతరులకు ఇచ్చినటువంటి మాటను అమలు జరపడం, తండ్రికి మేలు కలిగేట్టుగా చేయడం పితృభక్తి. ఇదే పని తల్లి దగ్గర కూడా చేశారు. అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నాను అంటే వెళ్ళొద్దు, తండ్రి మాట వినడం ఎంత అవసరమో తల్లి మాట వినడం కూడా అంతే ప్రధానం, కనుక నా మాట విను, నువ్వు వెళ్ళవద్దు అని తల్లి అడిగింది. కౌసల్య అడిగితే ఆవిడికి ఏం చెప్పాడు? నువ్వు తండ్రి గారి దగ్గర ఉండడం ధర్మం అని ఆవిడికి పాతివ్రత్య లక్షణాలన్నీ బోధించి ఆవిడ ధర్మం తప్పకుండా ఆవిడ ధర్మం ఆవిడ కాపాడుకునేటట్టుగా చూశాడు. ఒకవేళ గాని కౌసల్య కూడా రాముడితో పాటు అరణ్యవాసానికి వచ్చుంటే దశరథుడి మరణం కైక ఎంత కారణమైందో దశరథుడి మరణానికి కౌసల్య కూడా అంతకన్నా ఎక్కువ కారణమయ్యేది. కైక ఏదో తొందరపాటు అడిగింది, ఏదో చేశాడు, ఈవిడ ఉండి ఆయన్ని ఓదార్చొచ్చు కదా దశరథుణ్ణి. కైక కూడా వెళ్ళిపోయినందువల్ల కదా దశరథుడు ఇంతగా, పొరపాటు కైక కాదు, కౌసల్య కూడా వెళ్ళిపోయినందువల్ల కదా దశరథుడు ఇంతగా బాధపడుతున్నాడు అని చెప్పి ఆ దోషం కౌసల్యకి కూడా ఆపాదించడం జరుగుతుంది. కనుక దీని నుండి తాను రక్షించబడడం, తల్లిని ఈ దోషం నుంచి రక్షించి ఆవిడ ఎటువంటి నరకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా తన పితృభక్తిని చాటుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, తండ్రి గారు ఎవరికన్నా మాట ఇచ్చి చనిపోతే చాలా మంది పిల్లలు మాకేం తెలుసండి, మా నాన్నగారు ఇచ్చినట్టు మాకు తెలియదండి, అయినా ఇచ్చిన ఆయన లేడు, ఇప్పుడు ఆయన మాటలు మేము ఎందుకు పాటించాలండి, ఇలా మాట్లాడతారు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది ఏముంది? ఈ లౌకికంగా డబ్బు ఇవ్వక్కర్లేదు, హాయిగా మనం అనుభవించేయచ్చు. కానీ తండ్రి నరకానికి పెడతాడు, తండ్రి మాట విననటువంటి దోషం కుమారుడికి కలుగుతుంది. కనుక తాను ఆ దోషం నుంచి తప్పించుకుని తండ్రి నరకానికి వెళ్ళేటటువంటి కష్టాన్ని నుంచి తండ్రిని రక్షించి తన తను రక్షించబడటమే కాక తన తండ్రి తల్లి కూడా రక్షించబడేటట్టు చేశాడు. ఇది పితృవాక్య పరిపాలనకి రాముడు పాలించిన పితృవాక్య పరిపాలన ఇది అని మనకి దీనివల్ల అర్థమవుతుంది. ఇక పుత్రధర్మం అయ్యింది. పుత్రధర్మం ఇంకా ఎలాగా అంటే, అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు వస్తాడు రాముడిని వెనక్కి తీసుకుని వెళ్ళడానికి. భరతుడి ముఖం చూడంగానే తండ్రి గారిని ఎందుకు వదిలిపెట్టొచ్చావు అని అడుగుతాడు. అసలే ఆయన బాధపడుతూ ఉంటారు. ఆయన బాధపడుతున్న తండ్రి గారిని వదిలిపెట్టి నువ్వు ఎందుకు వచ్చావు, నీ ముఖం ఇలా దీనంగా ఉంది ఏమిటి అని చాలా మాటలు మాట్లాడి 100 ప్రశ్నలు అడుగుతాడు. కశ్చిత్ సర్గ అంటారు దాన్ని. అంటే ఒక రాజు పరిపాలన ఎలా చెయ్యాలో తెలియచెప్పేది. అలాంటిది అయిన తర్వాత తండ్రి గారు కాలగతి చెందారు అన్న మాట వినంగానే వలవల ఏడుస్తాడు. అదేమిటండి, రాముడు దేవుడు కదా, తండ్రి చనిపోయాడంటే ఏడవడం ఏమిటి, ఏడవకుండా ఉండాలి కదా, స్థితప్రజ్ఞులు ఏడవరు కదా, స్థితప్రజ్ఞులు బాధని కొనసాగించరు గాని దుఃఖం కలిగితే ఏడవకుండా ఉంటారండి. తండ్రి చనిపోతే ఏడవకుండా ఉన్నవాడు కఠినాత్ముడు అవుతాడు, మానవుడు కాదు, బండ రాయి అవుతాడు తప్ప మనిషి అవడు. దాన్ని తట్టుకోవాలి. దిగులు పడిపోయి జీవితం అంతా తండ్రి గారు పోయారని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు. గాని తండ్రి పోయారంటే బాధపడకుండా ఉండడం అన్నది మానవ మాతృలకి సహజమైనటువంటి లక్షణం కాదే. కనుక ఆ సహజమైనటువంటి లక్షణాన్ని ఈయన ప్రదర్శించడం జరిగింది. గనక అక్కడ జరిగింది ఏమిటి అంటే, అమ్ముడు తండ్రి చనిపోయాడన్న దానికి దుఃఖపడ్డాడు. అంతేకాదు పితృభక్తి ఎంతటిది అంటే రాముడి మిత్రుడైనటువంటి జటాయువు చనిపోతే జటాయువుకి
ఉత్తర క్రియలు చేశాడు. అతన్ని చక్కగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి కావలసినటువంటి కార్యకలాపాలన్నీ చేశాడు. ఏమంటే జటాయువుకు ఓ పక్షికి చెయ్యాలా? అది పక్షి అని కాదు, తన తండ్రితో సమానమైంది గనక దానికి అన్ని ఉత్తర క్రియలు చేశాడు. ఇది రాముడికి ఉన్నటువంటి పితృభక్తి. తరువాత తల్లులు వచ్చారు అంటే కైకను కూడా తప్పు పట్టలేదండి. చిన్నతనం నుంచి తను చాలా గారాబంగా పెంచినటువంటిది. భరతుడి కన్నా రాముడంటేనే ఎక్కువ అభిమానంగా చూసినటువంటిది. అటువంటి కైక తప్పు చేసింది అంటే విధివశాత్తు విధి ప్రేరణ వల్ల చేసింది గాని కైక కావాలని చేసి ఉండదు అని చెప్పి ఆవిడ పట్ల ఎటువంటి దుర్భావము లేకుండా ఉండగలిగాడు. ఆవిడ్ని యథాప్రకారంగా అందరిలాగా చూసి నమస్కరించగలిగాడు. అంతేకాదండి, ఆయన చేసిన మరొక చాలా గొప్ప లక్షణం, రావణవధ అనంతరం సీత అగ్ని ప్రవేశం కూడా పూర్తయిన తర్వాత దేవతలందరూ దిగి వచ్చినప్పుడు దశరథుడు కూడా వచ్చాడు, పితృదేవతలు కూడా వచ్చారు. వచ్చి రాముడిని ఆశీర్వదించి ఏమైనా వరం కోరుకోమంటే రాముడు కోరుకున్న వరం ఏమిటో తెలుసా అండి? కైకని యథాప్రకారంగా చూడండి, కైక మీద ఉన్న కోపాన్ని వదులుకోండి అని చెప్పాడు. నా భార్యగా నిన్ను నేను పరిగణించను, నేను వదిలేశాను, నువ్వు నా భార్యవి కాదు అని కదా చెప్పాడు. అటువంటి కోపాన్ని వదులుకుని ఆవిడ పట్ల సద్భావం కలిగి ఉండండి అని చెప్పాడు. మరి తల్లి పట్ల ఎంతటి సద్బుద్ధి కలిగిన వాడండి రాముడు. ఇది పితృభక్తి అంటే, ఇది పుత్ర ధర్మము అంటే. రాముడు కొడుకుగా చేయవలసినటువంటివన్నీ ఏ ఒక్క విషయంలోనూ లోటు లేకుండా చేశాడు. పైగా సీత కళ్యాణ సందర్భంలో కూడా సీతని తాను ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే, తండ్రి గారు వచ్చి అమ్మాయి నీకు తగింది పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు. ఆ మాట తర్వాత కూడా చెప్తారు. మా తండ్రి గారు మెచ్చినటువంటిది గనక సీత అంటే నాకు ఇష్టం అని చెప్తాడు. అంతేకాదు, తన ధర్మం పాటించటంతో పాటు ఇతరుల ధర్మం కూడా పాటించటానికి సహకరిస్తాడు అని చెప్పామే. సీతాదేవి పితృవాక్య పరిపాలనకు కూడా రాముడు సహకరించాడు. ఏమిటది? వివాహ సమయంలో సీతాదేవిని రాముల వారికి అప్పచెప్తూ పాణింగృహ్ణీశ్వపాణిన భద్రంతే అని చెప్పి ఆ చెప్పడానికి ముందేమన్నాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అని చెప్పాడు. ఈవిడ నా కూతురు, నీకు సహధర్మచరి, ఛాయేవానుగత సదా, నిరంతరం నిన్ను నీడలాగా వెన్నంటి ఉంటుంది. పాణింగృహ్ణీశ్వ పాణినా అన్నాడు. అంటే ఈ అమ్మాయి నా కూతురు, దాని పేరు సీత. ఇక నుంచి నీకు సహధర్మచరి, ధర్మ మార్గంలో నీకు తోడుగా ఉంటుంది. పోని నువ్వు ధర్మం తప్పితే నిన్ను వదిలిపెడుతుందా అంటే ఛాయేవానుగత సదా, నిరంతరం నీడలాగా నిన్ను వెన్నంటుంది. అంటే రాముణ్ణి వదిలిపెట్టదు, ధర్మాన్ని వదిలిపెట్టదు. అప్పుడు ఏమైంది? రాముడు ధర్మ మార్గంలో నడవాలి. నిజానికి రాముడు ధర్మ మార్గంలో నడుస్తాడు, కానీ ధర్మ మార్గంలో నడిచేటటువంటి రాముణ్ణి సీత వదిలిపెట్టదు. ధర్మ మార్గాన్ని తాను అనుసరిస్తుంది. తాను అనుసరించటంతో పాటు అతన్ని వదిలిపెట్టదు. కనుక రాముడు సీతాదేవి యొక్క భర్త గనక ఒక్క మాట కూడా, ఒక్కసారి కూడా, ఒక్క క్షణం కూడా, ఒక్క విషయంలో కూడా ధర్మాన్ని అతిక్రమించటానికి వీలు లేదు. అంటే ఎప్పుడు సీతాదేవిని అరణ్యవాసానికి తీసుకెళ్ళను అని అన్నాడో అప్పుడు సీతాదేవి చాలా వాదించి చిట్ట చివరికి ఏమన్నది? మా నాన్నగారు ఏమనుకుంటారు, పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీకిచ్చి వివాహం చేశాను అని తెలియక సంతోషపడుతూ ఉన్నారులే అంటూ. కింపామన్యత వైదేహ అంటుంది. ఆ మాట అనంగానే సరే అన్న. ఎందుకనన్నాడు? జనకుడి మాట తను శిరోధార్యంగా భావించాలి. జనకుడు కూడా ఎవరు తనకి? మామగారు. మామగారు అంటే తండ్రితో సమానమైన వాడు. తండ్రితో సమానుడు గనక ఆయన మాట పాటించాలి అన్నది ఒకటైతే, సీతాదేవి తన తండ్రికి మాటని పాటిస్తుంది గనక ఆవిడ తన ధర్మాన్ని పాటించడానికి ఈయన సహకరించాడు. సీత
తన ధర్మాన్ని పాటించటానికి సహకరించాడు. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మమే కాదు జీవులందరి యొక్క ధర్మాన్ని రక్షించటానికి రాముడు సహకరించాడనడానికి ఇది పితృవాక్య పరిపాలన సీతాదేవి చేయడానికి కూడా సహకరించాడు. ఇది పుత్ర ధర్మం అన్నది తెలియాలి అంటే తప్పనిసరిగా రామకథ చదవాలి. ఇందులో పుత్రికా ధర్మం కూడా తెలియాలి. ఇక్కడ సీతాదేవి విషయమే కాదు, ఇంకో ధర్మం కూడా ఉంది పుత్రికలకు సంబంధించి. అంటే రామకథలో ఇవన్నీ వస్తాయి మనకి. కన్యాకుబ్జ దేశ రాజకుమార్తెల కథ ఉంది. కన్యాకుబ్జ దేశ రాజకుమార్తెలు ఆ కుశనాభుడి కూతుళ్ళు 100 మంది. ఒక అప్సరస వల్ల ఆయనకి ఇంతమంది జన్మించారు. ఈయన యొక్క ప్రతాపము బ్రహ్మవర్చస్సు ఆ అప్సరస యొక్క సౌందర్యం కలిసి పరమాద్భుతంగా ఉంది. వీళ్ళు ఒకసారి ఆ అలా వనవిహారం చేస్తూ ఉంటే వాయుదేవుడు చూసి వాళ్ళని మోహించి మీ 100 మందిని నేను ఒక్కసారి వివాహం చేసుకుంటాను, నన్ను వివాహం చేసుకోండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ముందర చమత్కారంగా మాట్లాడారు, నువ్వేమిటి మమ్మల్ని చేసుకోవడం ఏమిటి అని. లేదు లేదు, మీరు చాలా అందగత్తెలు, మీ అందం శాశ్వతంగా ఉండాలి అంటే, మానవుల అందం శాశ్వతం కాదు, మీ అందం శాశ్వతంగా ఉండాలి అంటే మీరు దేవలోకానికి రావాలి, మీ అందాన్ని శాశ్వతంగా ఉంచటం కోసం మిమ్మల్ని నేను వివాహం చేసుకునే దైవత్వం ఇస్తాను అని. లేదు లేవయ్యా, అంత మాట అనుకో, మా నాన్నగారిని అడుగు, నువ్వు దేవతల్లో ఒకడివి గనక తప్పనిసరిగా నీ మాట అంగీకరించి మా తండ్రి గారు మమ్మల్ని మీకు ఇస్తాడు. లేదు మీ తండ్రి గారిని అడిగేదాకా ఆగలేను, వెంటనే మీరు నాకు వశం కావాలి అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయనకు పైగా పరిహాసంగా కూడా మాట్లాడతారు. దాంతో కోపం వచ్చి వాయుదేవుడు వారి శరీరంలో ఉన్నటువంటి వాయువునంతా ఉపసంహరించేటప్పటికీ కీళ్ళన్నీ బిగుసిపోయి కదలలేకుండా తయారయ్యారు. ఆ సందర్భంలో అలాగే కష్టపడి ఇంటికి వస్తే తండ్రి అడుగుతాడు, ఎందుకు ఇట్లా అయిపోయారమ్మా మీరు అని. ఎందుకు ఇట్లా అయిపోయామంటే జరిగిందంతా చెప్తాడు. మీకు మళ్ళీ తిరిగి శపించగలిగిన శక్తి ఉండి కూడా ఎందుకు శపించలేదు, చాలా క్షమ కలిగారు, చాలా గొప్పవాళ్ళు, అయినా మిమ్మల్ని పంచభూతాల్లో ఒకడైనటువంటి వాయుదేవుడు వివాహం చేసుకుంటాను అంటే ఒప్పుకోకుండా, మీకు అమరత్వం ఇస్తానంటే కూడా ఒప్పుకోకుండా ఎందుకు తిరిగి వచ్చారు, కారణం ఏంటమ్మా, ఒప్పుకోవాల్సింది కదా అంటే దానికి వాళ్ళు చెప్పిన సమాధానం అండి, మనం ఇలాంటి మన పిల్లలకి చెప్పకపోబట్టి చాలా సమస్యలు వస్తున్నాయి. 100 మంది కుమార్తెల ఉండి నీకు కన్యాదాన ఫలితం లేకుండా చేస్తామా అన్నారు. అంటే కుమార్తెల్ని దేని కోరుకుంటారండి, కన్యాదానం చేస్తే దాని ఫలితం ఏదో ఎన్నో అశ్వమేధాలు చేసిన ఫలితం అది వస్తుంది కన్యాదానం చేస్తే. అటువంటి ఫలితం లేకుండా అయిపోతుందే మాకు, నీకు నీకు కన్యాదాన ఫలితం లేకుండా చేస్తామా మేము 100 మంది ఉండి, అందువల్ల నీ కోసం మేము ఒప్పుకోలేదు అంటారు. తండ్రి మురిసిపోతాడండి. ఇది పుత్రికా ధర్మం. తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం ఇవ్వడానికి. తమంతట తాము చేసుకుంటే ఆ అవకాశం లేదు. రామకథ ఇటువంటి ధర్మాలను చెబుతుంది. పుత్రధర్మం, పుత్రికా ధర్మం అన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా ఎలా ఆచరించాలో చెప్పేటటువంటిది రామకథ. పుత్రధర్మం తర్వాత మనకు కనపడేటటువంటిది శిష్యధర్మం. శిష్యధర్మం అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గురువు గారి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి. రాముడు వశిష్ఠుడి దగ్గర ఎలా ఉన్నాడో మనకి తెలియదు. వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశంతో విశ్వామిత్రుడు వెంట వెళ్ళమంటే మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళాడు. విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేశాడు. విశ్వామిత్రుని కూడా తనకి గురువుగా భావించాల్సిన అవసరం వచ్చింది ముందు కాకపోయినా. ఎందుకు? అస్త్ర విద్యలన్నీ ఉపదేశించాడు. మొట్టమొదట బలాతి బల ఉపదేశించాడు. ఆ పైన ఆయన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి అస్త్రాలు, వృషాసుడి యొక్క కుమారులు అస్త్రాలుగా మారి ఎవరైతే ఉన్నారో అవన్నీ విశ్వామిత్రుడి దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రయోగ ఉపసంహారాలతో విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించాడు. ఏ చిన్న మాట ఉపదేశం చేసినా గురుస్థానమే ఉంటుంది కదా. కనుక విశ్వామిత్రుడి మాటని కూడా ఎప్పుడు నోరెత్తి, ఐ రిపీట్, విశ్వామిత్రుడి యొక్క మాటని కూడా ఎప్పుడు పన్నెత్తి ఎదిరించి మాట్లాడు.
ఇది చెప్తే అది, చెప్పాను కదా ఇందాకే, ఇటు వెళ్దామంటే ఇటు వచ్చాడు, అటు వెళ్దామంటే అటు వచ్చాడు, ఏం చేయమంటే అది చేశాడు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించలా. అది పరిపూర్ణంగా విశ్వసించటం అన్నది ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చేయడం, అది ప్రధానం. 10 సార్లు అడిగి వాళ్ళను ఒప్పించి అవునా కాదా అని ఇవన్నీ అయి కాదు, ఎక్కడా కూడా మీకయ్య. అంతేకాదు ఋషులందరినీ కూడా తన గురువుల్లాగానే భావించుకున్నాడు. ఆ కారణంగానే ఆయన అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు దారిలో కనపడిన ఋష్యాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దర్శించుకుంటూ అక్కడ ఋషులు ఏం చెప్తే అది పాటించారు. రామ కథని మలుపు తిప్పింది ఎవరయ్యా అంటే ఋషులు మాత్రమే. మొట్టమొదట కొంత దూరం వచ్చిన తర్వాత భరద్వాజుడు చెప్పిన దారిని పట్టుకుని వెళ్ళాడు. తర్వాత ఋషులు చెప్పినట్టుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అటుపైన అగస్త్యుల వారు చెప్పినట్టుగా వెళ్ళాడు. అగస్త్య భ్రాత చెప్పినట్టుగా నడిచాడు. ఇలా ఎక్కడెక్కడ ఋషులు ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడిచాడు. ఋషులందరినీ కూడా తన గురువులుగా భావించుకుని. కనుక ఒక శిష్యుడు అత్యున్నత స్థానానికి రావాలి అంటే, గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అంటే గురువు మాటని తూచ తప్పకుండా పాటించి తీరాలి. అట్లా పాటించినటువంటి వాడు రామకథలో మనకు కనపడతాడు. గురువు యొక్క మాటని శిష్య ధర్మంగా పాటించినటువంటి వాడు ఎవరంటే త్రిశంకు. త్రిశంకువు బొందితో స్వర్గానికి వెళ్ళాలని చెప్పి వశిష్ఠ మహర్షిని పిలిచి యజ్ఞం చేయమన్నాడు. ఆయన చెయ్యనన్నాడు. ఇది ప్రకృతికి విరుద్ధం, చేయడానికి వీల్లేదన్నాడు. సరే ఊరుకుని వశిష్ఠ కుమారులను అడిగారు, మా నాన్నగారు చేయనటువంటి దాన్ని మేం చేస్తామని ఎట్లా అనుకున్నామని. అది పితృభక్తి చూడండి, వాళ్ళ పితృభక్తి ఎలా కనపడిందో, తండ్రి మాట వినడం. అట్లా కాదని చెప్పి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల తనకున్నటువంటి ఆ విషయాలు, శాపాలు కూడా పొందాడు అనుకోండి. శపించాడు, వాళ్ళ నుంచి శాపాలు పొందాడు. విశ్వామిత్రుడు కూడా ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేసి చివరికి ఏమన్నాడంటే, నేను స్వర్గానికైతే నా తపశ్శక్తి వల్ల పంపించగలను గాని గురుశాపం వల్ల నీకు సంక్రమించిన ఈ చండాల రూపాన్ని మాత్రం పోగొట్టలేనన్నాడు. అంటే గురువు అనుగ్రహం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు. గురుశాపం వల్ల వచ్చినటువంటి బాధ ఇంకెవ్వరు తమ తపశ్శక్తి వల్ల కూడా పోగొట్టలేరు. మంత్రం వల్ల, తంత్రం వల్ల, మరి ఏదైనా సరే తమ యొక్క తపశ్శక్తిని అంత ధారపోస్తే కూడా గురుశాపం వల్ల వచ్చినటువంటి బాధని పోగొట్టగలగడం అన్నది ఉండదు. కనుక గురుశాపోపహతుడైనటువంటి వాళ్ళ కథ చెప్తూ గురువుల మాట శిష్యుడుగా విన్నటువంటి వారి రాముడు ఎంత చరిత్రకెక్కాడో విననటువంటి వాళ్ళు ఏ రకంగా చరిత్రహీనులుగా అయ్యారో తెలుస్తుంది. అదే విధంగా ఇంకొక ఆయన కూడా ఈయన తాను యజ్ఞం చేస్తానంటే గురువు గారు ఆలస్యం చేసినందుకు ఇంకొకటి చేత యజ్ఞం చేయించుకునే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కారణంగా ఆ యజ్ఞం పూర్తవుతూ ఉండగా వశిష్ఠుల వారు తిరిగొచ్చి, తను ఇంతకు ముందే నేను ఇంద్రుడికి మాట ఇచ్చాను చేస్తానని, ఆ పని అయ్యాకొచ్చి చేస్తాను, ఆగలేకపోయాడు. ఇంకొకళ్ళ చేత చేయించుకున్నాడు. చేయించుకుంటే సరే వచ్చి పలకరిస్తూ ఉంటే లోపల నుంచి బయటికి రాకపోయేటప్పటికి కోపం వచ్చి శపిస్తాడు. ఆయన కూడా తప్పు లేకుండా నువ్వు శపించావని ఆ నిమి కూడా వశిష్ఠుల వారిని శపిస్తాడు. ఇద్దరూ పరస్పరం శపించుకుంటారు. శపించుకునే శరీరం లేకుండా అయిపోతారు. దానివల్ల జరిగింది ఏమిటి? శరీరం కోల్పోవడం. సరే మొత్తానికి యజ్ఞానికి ఏదో చేశారో అదంతా జరుగుతుంది. అది నిమి యొక్క వృత్తాంతంలో మనకు కనపడుతుంది. కనుక గురువు యొక్క మాట వినడం ఎంత ప్రధానమైనదో మనకి ఇందులో తెలుస్తుంది. రామకథలో విన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, దాన్ని కాదని అధిగమించినటువంటి వాళ్ళు ఏ రకంగా నష్టపోయారు, ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అన్న విషయాలు మనకి ఈ శిష్య ధర్మంలో తెలుస్తాయి. శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి? గురువు చెప్పిన దాన్ని
విన్నది విన్నట్టుగా అన్నది అన్నట్టుగా ఏ ఒక్కటి కూడా కాస్త తేడా లేకుండా యథాతథంగా అనుసరించాలే తప్ప కించిత్తు కూడా తేడా చేయడానికి వీలు లేదు అని మనకి ఈ రామ కథ మనకి తెలుస్తోంది. అంటే ఉత్తర ధర్మం చూసాం, ఇక్కడ మి శిష్య ధర్మం చూసాం. శిష్యులు గురువు పట్ల ఎటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, ఏ విధంగా వారు చెప్పినటువంటి మాటని యథాతథంగా కించిత్తు కూడా తేడా లేకుండా చాలా జాగ్రత్తగా పాటించాలి అనేటటువంటి అంశాలు మనకి దీంట్లో కనపడుతున్నాయి. ఇంకా ఉత్తర ధర్మం శిష్య ధర్మంతో పాటు భ్రాతృధర్మం. భ్రాతృధర్మం అంటే సోదరులు ఎలా ఉండాలి, ఇది మనకి రామాయణంలో ఎలా ఉండాలో చెప్తూ ఎలా ఉండకూడదో కూడా చెప్పడం జరిగింది. సోదరులు ఎలా ఉండాలి? రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల్లాగా ఉండాలి. ఎట్లా ఉండకూడదు? బాలి సుగ్రీవుల్లాగా రావణ కుంభకర్ణుల్లాగా ఉండకూడదు. జటాయువు సంపాతిలాగా ఉండాలి. ఇవన్నీ మనకి రామ కథలో కనపడేటటువంటి సోదర ధర్మం, భ్రాతృధర్మం. రాముడు పుట్టిన 12 గంటలకి దరిదాపుల్లో 12 గంటలు కూడా కాదు, రాముడు మధ్యాహ్నం జన్మించాడు. మర్నాడు తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందు భరతుడు జన్మించాడు. 12 6 18 గంటలు. 18 గంటలకి భరతుడు జన్మించాడు. సరిగ్గా 24 గంటల సమయం తేడాలో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రాముడు లక్ష్మణుడు పక్కన లేనిదే ఒక్క క్షణం కూడా గడపలేదుటండి. ఉయ్యాల్లో ఉండగా కూడా పక్కన లక్ష్మణుడు ఉన్నాడా లేదా పక్క ఉయ్యాల్లో అని చూసుకునేవాడట. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత తనకేదైనా మధురమైనటువంటి పదార్థం గాని వస్తువు గాని తన దగ్గరికి వచ్చినట్టయితే లక్ష్మణుడు కూడా దాన్ని లక్ష్మణుడితో కూడా పంచుకొని తినేవాడు కాదట. తనకి నచ్చింది ఏదైనా మంచిది కనపడితే ముందు లక్ష్మణుడికి పెట్టందే తినేవాడు కాదట. ఆటల్లో గాని గుర్రపు స్వారీ మొదలైనటువంటి వాటిల్లో గాని పోటీ వేసుకుని లక్ష్మణుడు గెలిచేటట్టుగా చూసేవాట తప్ప తాను గెలిచేవాడు కాదట. అంటే తను గెలవలేక కాదు, తాను ఓడిపోతే తమ్ముడు ఓడిపోకుండా తాను మాత్రమే గెలవకుండా తమ్ముడు గెలిచేటట్టుగా చూసుకునేవాడట. వాల్మీకి ఈ విషయాలన్నింటినీ చాలా స్పష్టంగా చెప్పాడు రాముడి యొక్క బాల్యాన్ని గురించి చెప్తూ. ఎంతగా అంటే రాముణ్ణి విశ్వామిత్రుడు తన వెంట తీసుకెడుతున్నాడు అంటే చెప్పకుండానే లక్ష్మణుడు వెంట వెళ్ళాడు. రామలక్ష్మణుడు ఇద్దరిని పంపమన్నాడా విశ్వామిత్రుడు? రాముణ్ణే పంపమన్నాడు. దశరథుడు కూడా రాముణ్ణి వెళ్ళమని చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు తోకలా విడిపాడు. అతి బల లాంటివన్నీ కూడా రాముడికి ఉపదేశం చేస్తే అన్ని లక్ష్మణుడు కూడా వచ్చినవే. అన్ని అస్త్రాలు మరి మళ్ళీ తర్వాత రాముడు చేశాడో లేదా రాముడికి చేస్తూ ఉంటే అది లక్ష్మణుడు కూడా వర్తించాయో తెలియదు. మొత్తం అన్ని వచ్చాయి. రేపు పట్టాభిషేకం అంటే రేపు పట్టాభిషేకం చేస్తానన్నారు తండ్రి గారు, మనమిద్దరం చక్కగా రాజ్యాన్ని పరిపాలిద్దాం సింహాసనం మీద కూర్చుని అన్నాడు రాముడు. ఈ మాట అన్న తర్వాత అరణ్యవాసం అంటే లక్ష్మణుడు బయలుదేరడా? సింహాసనం అంటే మన ఇద్దరం పెడదామన్నవాడు, వనవాసం అంటే కూడా రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాలి కదా. బయలుదేరి ఏదో మాట వరుసకు వద్దన్నాడు అనుకోండి రాముడు, అయినా బయలుదేరి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నా వదినలకి సేవకుల్లాగా చేశాడు. భరతుడు రావడం చూసి అన్నగారికి ఎక్కడ హాని కలుగుతుందో అని భరతుడు శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి వస్తున్నాడు, నేను ఇక్కడికి దాకా రాకుండా నేను అక్కడికక్కడ భరతుణ్ణి అడ్డుకుంటాను అని లక్ష్మణుడు అంటే రాముడు ఒక మాట అంటాడు, నీకు రాజ్యకాంక్ష ఉంటే నాకు చెప్పు, నేను భరతుడితో చెప్తాను, భరతుడు నీకు రాజ్యం ఇస్తాడు అన్నాడు. అంటే భరతుడి మీద రాముడికి ఎంత నమ్మకమో చూడండి. తనని చంపటానికి రావట్లేదు, తను ఒకవేళ రాజ్యం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసం రాముడికి భరతుడి మీద ఉంది. సరే, అది మనకు తెలుస్తూనే ఉంది. లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు, తనకు అటువంటి
ఉమ్, ఆలోచన వచ్చినందుకు. ఆ తరువాత లక్ష్మణుడు మూర్ఛపోతే రాముడు ఎంత బాధపడతాడో, నేను రాజ్యం పోయినా సీత పోయినా బాధపడట్లేదు లక్ష్మణుడు లేకపోతే నేను ఉండలేను అనుకుంటాడు. బహిప్రాణం లక్ష్మణుడు రాముడికి. లక్ష్మణుణ్ణి దేశ బహిష్కారం విధించిన తర్వాత రాముడు జీవించి ఉండడానికి ఇష్టపడ్డాడు. లక్ష్మణుడు లేకుండా రాముడు ఉండే ప్రసక్తి లేదు. అంతటి అభిమానం రామలక్ష్మణులకి. మరి భరతుడు అన్నగారు అరణ్యవాసానికి వెళ్ళారంటే తల్లితో, నిన్ను నేను రేపటి నుంచి ఈ క్షణం నుంచి తల్లిగా పరిగణించను, అమ్మ అని పిలవనన్నాడు. కౌశల్య దగ్గరికి వెళ్ళి అన్నగారు అరణ్యవాసానికి వెడుతున్నారన్న సంగతి నాకేమాత్రమన్నా తెలిసి ఉంటే నేను ఈ నరకాలకి పెడతానని 44 రకాల ఒట్లు పెడతాడు. అంటే అంత ప్రేమ అన్నమాట అన్నగారంటే. తర్వాత అన్నగారికి రాజ్యం తీసుకోమని బతిమాలి బతిమాలి రానంటే పాదుకలు తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి తాను కూడా అన్నగారిలాగా నారచీరలు కట్టుకుని వనవాసం చేశాడే తప్ప నగరంలో ప్రవేశించడం. ఇంకా అడవికి వెళ్ళకముందే రాముని తీసుకురావడానికి మందరిని చూపించి ఎవరో చెప్తారు, ఇదిగో ఈ మందర వల్లే రాముడు అరణ్యానికి బయలుదేరాడు అని. అనగానే శత్రుఘ్నుడు కత్తి దూస్తాడు. కత్తి దూస్తే భరతుడు అంటారు, స్త్రీలని వధించటం అన్నగారికి ఇష్టం ఉండదు అంటాడు. ఆ మాట అనగానే శత్రుఘ్నుడు కత్తి పక్కన పెడతాడు. అంటే అన్నగారు ఎదురుగా లేకపోయినా అన్నగారి మాట మీద భరతుడికి ఎంత గౌరవం ఉంది, ఎంత గౌరవం శత్రుఘ్నుడికి ఉందో చూడండి. వాళ్ళిద్దరూ కూడా అంతగానూ అన్నగారి మాటని పాటించటం అనేది మనకు కనపడుతుంది. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయాక తిరిగి అయోధ్యకు వెడుతూ హనుమని పంపిస్తాడు. హనుమ ఇతరుల అభిప్రాయాలని గమనించగలిగిన లక్షణం గలవాడు. ఆయన్ని పంపించి, భరతుడేమన్నా ఇంతకాలం రాజ్య పరిపాలన చేసినందువల్ల రాజ్యం మీద అభిమానం పెంచుకున్నాడేమో కనుక్కోమని. ఎందుకంటే హనుమకి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం చాలు, ముఖం చూసి కనిపెట్టగలరు. ఒకవేళ గాని భరతుడికి రాజ్యం మీద ఇష్టం వచ్చినట్టయితే నేను అయోధ్యలో ప్రవేశించకుండా ఇటు నుంచి వెళ్ళిపోతాను. ఇది రాముడికి భరతుడి మీద ఉన్న ప్రేమ. భరతుడు అన్నగారు ఆలస్యం చేస్తున్నారు, ఇంకా కొంచెం సమయం ఏముంది, ఒకవేళ ఆ సమయానికి రాకపోతే ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమకి నిదర్శనం. మరి ఎట్లా ఉండకూడదు అన్నదమ్ములు అన్నదానికి మన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ గురించి మనం రేపు తెలుసుకుందాం. ఇవాళకి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయండి, ఏమనుకోవద్దు. నేను ఇంట్లో లేను, ఊళ్ళో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నాను, అందువల్ల. అసలు ఏం అనుకునేది ఏం లేదమ్మా, మీరు ఇంత టైం తీసుకొని చెప్పారు చూడండి, దానికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మ క్లోజ్ చేయండి, నాకు క్లోజ్ అవటం లేదు ఎందుకు ఫోన్ లో. సరే సరే అమ్మా, నేను క్లోజ్ చేస్తాను. నమస్కారం గురుగారు. అమ్మా నమస్తే అమ్మా, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటానమ్మా, శుభమస్తు. నమస్తే. రికార్డింగ్ పెట్టారమ్మా గ్రూప్ లో, మొన్న మిస్ అయిపోయాం, లింక్ లేదమ్మా. పెడతామండి, పెడతాం. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్.